ఊరి కట్టుబాటు ప్రకారం మీనాక్షిని శ్రీరాముని ఊరి నుంచి వెళ్ళేస్తున్నాం. ఆ జాలయ్య కుటుంబంతో 9 నెలల దాకా ఎవరూ మాట్లాడటానికి వీల్లేదు. వాళ్ళకెవ్వరూ సహాయ సహకారాలు అందించడానికి కూడా వీల్లేదు. ఇది చినకాపుల తీర్పు. మన ఇంట్లోకి పిల్లొచ్చి అది ఏ బొచ్చులో మూతెడుతుందో అది కూడా తెలియకపోతే మనం ఇంట్లో ఉండి ఏం పీకడానికి రా? అర్థం కాలేదు సార్. మీ ఊరి స్కూల్ మాస్టర్ వాడి పని వాడు చూసుకోకుండా ఊరు డెవలప్మెంట్ కోసం ఓ తెగ పాకులాడేస్తున్నాడు. ఆడు పాకులాడు ఊరోళ్ళని పైకి తెచ్చేస్తే మనమేం పీకాలంటున్నారు సారు. ఆ పిల్లిని తరిమి కొట్టడం గొప్ప కాదురా, మళ్ళీ మన ఇంట్లోకి రాకుండా చేయడం గొప్ప. ఈ దెబ్బతో జాలయ్యకు ఎదురు దెబ్బ ఇక మనకెదురు లేదబ్బా. ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? జరిగిందేదో జరిగిపోయింది. నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించండి. నువ్వేమనుకోనంటే ఇక్కడ 2 days ఉండొచ్చా? పర్మిషనా? నీ ఇల్లు నా ఇల్లు ఏంటి? మీకు కావాల్సినన్ని రోజులు ఉండండి. పర్మనెంట్గా ఉంటా అన్న కూడా హ్యాపీయే. శ్రీని చూస్తే పొద్దున్నుంచి ఏం తిన్నట్టు లేడు. నీ చేత్తో ఏమన్నా చేసి తీసుకురా. కాకి ఉండాల్సింది ఖద్దరుకు దగ్గరగా, కంపుకు కాదు. రారా.